అనంతపురం జిల్లా నుంచి వచ్చిన నా ప్రియమైన నా గుండె చప్పుళ్ళైన మా జన సైనికులకి, మా ఆడపడుచులకి, వేదిక పైన ఉన్న పిఎస్సి చైర్మన్ పెద్దలు నాదెళ్ల మనోహర్ గారికి, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ అర్హం ఖాన్ గారికి, పిఎస్సి సభ్యులు మసూదన్ రెడ్డి గారికి, మిగతా నాయకులందరికీ పేరు పేరున మీ అందరికీ ఒకరికి పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఎక్కువసేపు మాట్లాడతాను. స్లోగన్స్ వద్దు, పవర్ స్టార్ వద్దు. రీజన్ కూడా చెప్తాను. నేను సినిమా నటుని కాదు, ఫస్ట్ మీద అర్థం చేసుకో. అలాగే వేదిక పైన ఉన్న నాయకులందరికీ కూడా దయచేసి నన్ను పవర్ స్టార్ పదం వాడకండి. నాకు నచ్చదు. ఎందుకు నచ్చదో కూడా చెప్తాను. ఎందుకంటే నేను సినిమా నటుని కాదు సహజంగా. అలా కూడా అరవద్దు, ఆపండి. ఎందుకు నచ్చదంటే ఆ పదం నాకు ఎందుకు, మీ ఇష్టంతో మీ ప్రేమతో పిలుచుకుంటే నాకు ఓకే, కానీ ఆ పదాన్ని దయచేసి రాజకీయాల్లోకి తీసుకురావద్దు. అది నా విన్నపం. మీ అందరికీ నేను నా అంతరంగం మీకు తెలియజేస్తాను. నేను చాలా చిన్న వయసులో, ఇందాక రాగానే ఎందుకు భగత్ సింగ్ ఫోటోని ఎందుకు పిలిపించాను అని అంటే, ఈ దేశాని కోసం త్యాగం చేసేవాళ్ళు నాకు మొదటి దేవుళ్ళు, నాకు కనిపించే దేవుళ్ళు నాకు వాళ్ళే. ఎందుకంటే మన కష్టాలకి స్పందించేవాడు భగవంతుడు ఎక్కడో గాల్లో ఉండడు, మన కోసం వస్తాడు భగవంతుడు. మామూలు మనిషి. చిన్నప్పుడు నాకు ఏదైనా కోరుకుంటే, నాకు ఏదైనా మా స్కూల్ టీచర్ ఉండేది, అదే నాకు హీరో. అతనే నా దైవం. కష్టాలు మనకు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం దైవంగా కొలుస్తాం, అంతే. కనిపించే దేవుళ్ళు వాళ్ళే. ఎందుకు నేను భగత్ సింగ్ ఫోటోని తీసుకున్నానంటే, ఊహించండి, ఒక 23-24 ఏళ్ల వయసు కుర్రవాడు ఎక్కడో లాహోర్లో ఉండి, ఇప్పుడు మనకి విడిపోయిన భారతదేశం పాకిస్తాన్ ఏర్పడింది. అఖండ భారతమైన పాకిస్తాన్తో సహా మన భారతదేశం అది విడిపోయి పాకిస్తాన్ అయింది. అక్కడ పుట్టిన వ్యక్తిని కూడా మనం ఎందుకు కశ్మీర్ నుంచి మీరు ఎక్కడో కొడైకెనాల్, కన్యాకుమారి దాకా వెళ్ళినా కానీ భగత్ సింగ్ ఫోటో కనిపిస్తుంది. ఎందుకంటే 23 ఏళ్ళ 24 ఏళ్ళ వయసులో భగత్ సింగ్, నేను డైరీ చదివాను. ఆయన ఏం రాశాడంటే, చాలామంది నువ్వు క్షమాభిక్ష కోరుకొని నీకు అయిపోద్ది అంటే, వాళ్ళ తల్లికి లేఖ రాశాడు, అమ్మ నా చావు ఈ దేశం తాలూకు బద్ధకాన్ని పోగొట్టాలి, ఈ దేశం సోమరితనాన్ని పోగొట్టాలి, ప్రజల్లో విప్లవ అగ్నిని రగల్చాలి, అందుకు నేను చచ్చిపోతున్నాను, అందుకు నా జీవితాన్ని నేను వదిలేస్తున్నానమ్మా. తల్లి సంతోషంగా, బిడ్డ చనిపోతుంటాయి, పేగు బంధం తెగిపోతుంటే, వయస్సుకు వచ్చిన బిడ్డ చనిపోతుంటే ఆ తల్లి వదిలేసింది. ఎందుకు చెప్తున్నానంటే, నేను అలాంటి స్ఫూర్తితోటి పెరిగిన వ్యక్తిని. నేను చాలా స్ఫూర్తితో పెరిగాను. నేను చాలా మహనీయుల జీవితాలు చదివి చాలా బాధ్యతగా వచ్చాను రాజకీయాల్లోకి. సరదాగా రాలేదు నేను రాజకీయాలు. ఈ రోజున ఒక్కొక్క వైసీపీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు, 4 కోసం అంటే భయపడతాం అనుకుంటున్నారా ఏంటి వాళ్ళంతా? ఇక్కడ ఫ్యాక్షన్ చేసే వ్యక్తులు ఎవరైనా ఉండనివ్వండి, అనంతపురం జిల్లాలో కానీ రాయలసీమలో కానీ, మీకు శత్రువుని బాంబులతోటో వేట కొడవలతోటో చంపేయడం తెలుసు మీకు. కానీ నాకున్న శక్తి మీలాంటి సమూహాలని అసలు పుట్టనివ్వకుండా చేసే శక్తి నా దగ్గర ఉంది. దేనికి వస్తుంది శక్తి? ఎందుకు ఈ లోపల నుంచి బలం వస్తుంది అంటే, నేను ఇంట్లో కూర్చొని ఇక్కడున్న కుర్రవాళ్ళని, 18-20 ఏళ్ళ ఉన్న పిల్లల్ని, మిమ్మల్ని రెచ్చగొట్టాను. నేను మీకంటే ముందు నేను ఇన్ని దశాబ్దాలు ఆలోచించానంటే,
2.5 దశాబ్దాలు చాలా తీవ్రంగా ఆలోచించాను. రాజకీయ పార్టీలు పెట్టాలా లేదా, నేను ఒక ఆశయానికి నిలబడగలనా లేదా, నేను ఆత్మత్యాగం చేయగలనా లేదా, ఒక భగత్ సింగ్ లాగా అంత తెగించగలనా అని నేను 2.5 దశాబ్దాలు ఆలోచించాను. మీరు సినిమా ఫంక్షన్స్లో నేను ఎప్పుడు మాట్లాడను, అంత బాగుంది చూస్తే చూడండి అంటారు. సినిమా ఫంక్షన్స్లో మీరు లోపలికి తీసుకుని నేను ఎప్పుడు మాట్లాడను సినిమా ఫంక్షన్స్లో. ఎందుకంటే సినిమా అది నాకు వృత్తి, అంతే. అది నా ప్రవృత్తి కాదు. నా ప్రవృత్తి ప్రజల కష్టాల్లో ఉంటే వాళ్ళకి అండగా నిలబడటం నా ప్రవృత్తి, అది నా ప్రవృత్తి. అందుకే నాకు సినిమాల్లో ఫంక్షన్స్లో మాట్లాడటం నాకు తెలియదు. నాకు ఈ రోజుకి నన్ను కూర్చోబెడితే నేను మాట్లాడలేను. నమస్కారం, బాగుంది చూడండి, వదిలేస్తాను. కానీ నన్ను రోడ్ల మీదకి వచ్చే సమస్యలని మీద పోరాటం చేయమంటే నేను ఏ స్థాయికైనా వెళ్తాను. ఎందుకు అనంతపురంలో నేను పోటీ చేయాలి అని అనుకున్నానంటే, ఇక్కడ యువతలో చాలా ఆవేదన చూశాను రాయలసీమలో. ఎందుకంటే నేను చిన్నప్పుడు నెల్లూరులో చదువుకున్నాను. కడప జిల్లాలో ఫ్యాక్షనిజము, లేదంటే అనంతపురం జిల్లాలో రాయలసీమ తాలూకు ఇబ్బందులను తట్టుకోలేక చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని హాస్టల్లో ఉంచి, నేను చదువుకునే స్కూల్లో మా నెల్లూరు జిల్లాలో అక్కడ చదివించేవాళ్ళు. వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు కథలు. అప్పటి నుంచి బస్సులు ఆపేసి ఒక పసిబిడ్డ ముందు నరికేస్తే నాతో పాటు చదువుకున్న కుర్రాడు ఒకటి చూశాడు. వాడు షాక్లో గురైపోయాడు. తన కళ్ళ ముందు ఒక మనిషిని బస్సులోంచి లాక్కొచ్చి నరికేయడం చూస్తూ ఉంటే నాకు ఇవన్నీ ఉండిపోయింది చిన్నప్పటి నుంచి. ఏ సమాజం కూడా మనకు తెలుసు. అనంతపురంలో ఈ రోజున మసూదన్ రెడ్డి గారు చెప్తా ఉంటే, కదిరిలో అంటే నేను మొన్న చెప్పాను మీకు, మన ట్వీట్ కూడా చేశాను, రాయలసీమ